దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించను. నా అతిశయము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువే. ఈరోజు మన అంశం సిలువ మన అతిశయం. రాను దినాల్లో అనేక పత్రికల్లో హెబ్రీ పత్రిక నుంచి సిలువ మన ఆనందం, కొరింథీ పత్రికలో సిలువ యొక్క ఆటంకాలని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం మనందరం మరి మంచి పాట కూడా విన్నాం కదా. ఏ యోగ్యత లేని మనకు గొప్ప అర్హత ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. అపోస్తలుడైన పౌలు పలికిన మాట, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఈ లోకంలో అతిశయించడానికి చాలా ఉన్నాయి, కానీ బైబిల్ 3 విషయాలు తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మానవుడు అతిశయించడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కదా. ఎవరైనా మీ అతిశయం ఏంటి అంటే, కొంతమంది వారికి ఉన్న కార్స్ వారి అతిశయం, వారికి ఉన్న ఎసెట్స్ సంపద వారి అతిశయం, ఇంకొంతమందికి వాళ్ళకు ఉన్న టాలెంట్స్ అతిశయం. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. జ్ఞాని జ్ఞానమును బట్టి, సూర్యుడు శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. 3 కదా, మానవాళికి 3 ఉన్నాయి. ఏంటంటే అవి జ్ఞానం, రెండవది శౌర్యం, మూడవది ఐశ్వర్యం కదా. ఆనాటి ప్రపంచంలో జ్ఞానులు గ్రీక్ జ్ఞానానికి నిలయం, శౌర్యం రోమన్స్ సౌరత్వానికి నిలయం, పవర్. ఫిలాసఫీ గ్రీక్స్, పవర్ ఎవరు చెప్పండి? రోమన్స్. మరి ఐశ్వర్యవంతులు, ఆనాటి ఐశ్వర్యవంతులు యూదులు. కానీ యేసుప్రభు సిలువ మీద ఆయన సిలువేయబడినప్పుడు ఈ 3 భాషల్లో రాయబడింది. ఏం రాయబడింది? యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, నజరేయుడైన యేసు అనే మాట రాయబడింది కదా. ఎక్కడ రాయబడింది? సిలువ మీద. ఎన్ని భాషల్లో? 3 భాషల్లో. గ్రీకులు చదివారు, రోమన్స్ చదివారు, యూదులు చదివారు. ఇప్పుడు మన అతిశయం జ్ఞానంలో కాదు, మన అతిశయం శౌర్యంలో కాదు, మన అతిశయం ఐశ్వర్యంలో కాదు, మన అతిశయం సిలువలోనే. క్రాస్ ఈజ్ అవర్ బోస్టింగ్ ప్లేస్. ఈ సమయం మందు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆ మాటలు అడిగాడు? ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి? గలతీ పత్రికలో నుంచి మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఒక సిరీస్గా చెప్పబడ్డాయి, ఒక క్రమముతో చెప్పబడ్డాయి. రోమా, కొరింథీ, గలతీ ప్రభువైన యేసుక్రీస్తు మరియు సిలువ అనే అంశంతో రాయబడింది. క్రైస్ట్ అండ్ క్రాస్. మొట్టమొదటిది ఏంటి? క్రైస్ట్ అండ్ క్రాస్. కొరింథీ, ఎఫెసీ, ఫిలిప్పీ క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు మరియు సంఘం అనే అంశం గురించి రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి 2 పత్రికలు క్రైస్ట్ అండ్ కమింగ్, యేసు ప్రభు రాబోతున్నాడు. 3 అంశాలు. ఒకటి క్రీస్తు మరియు సిలువ, క్రీస్తు మరియు సంఘము, క్రీస్తు మరియు రాకడ. సిలువ లేకుండా ఏం లేదు, సంఘం లేదు. సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన రాసిన పత్రికల యొక్క సారాంశం అదే. ఎక్కువగా గలతీ పత్రికలో సిలువ గురించి ఎక్కువగా చెప్పాడు. క్రాస్, ఈ సిలువ అనే కార్యక్రమం క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో ఫొనీషియన్స్ అనేవారు ఒక పనిష్మెంట్కి దాన్ని తీసుకొచ్చారు. సమాజంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని శిక్షించడానికి ఒక కొయ్యి కట్టి వేలాడదీసేవారు. హ్యాంగింగ్ వేరు కదా. హ్యాంగింగ్ అంటే ఏంటి? వేలాడదీయటం వేరు. ఒక కొయ్యకు కట్టి, ఒక కొయ్యకు మేకులు చుట్టి, మేకులతో పెట్టడం అనేది ఫొనీషియన్లు తీసుకొచ్చారు. తర్వాత రోమన్స్ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇక రోమన్స్ వారి పరిపాలనలో 100,000 మందిని సిలువలేశారు. సమాజంలో అత్యంత ఘోరమైన క్రిమినల్కి హేయమైన శిక్ష ఏంటంటే సిలువ.
ఎవరైనా సిలువేయబడ్డారంటే అర్థం ఏంటి? వాడు అత్యంత నీచమైన వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక అన్నాడు, మరణం పొందినంతగా, ఏ మరణం? సిలువ మరణం పొందినంతగా. సిలువేయబడ్డాడంటే అది ఘోరమైన నీచమైన కార్యం. అందుకే మొదటి శతాబ్దంలో రోమన్స్ కానీ గ్రీకులు కానీ సిలువ వైపు చూడరు, కళ్ళు మూసుకుంటారు. సిలువ గురించి వినరు, చెవులు మూసుకుంటారు. సిలువ గురించి మాట్లాడరు. సిలువ అంటే ఏంటి? ఒక హేయమైన నీచమైన కార్యం. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆ సిలువ యందు నేనేం చేస్తున్నాను? అతిశయిస్తున్నాను. ఆయన అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. గ్రీకు భాష తెలిసిన వాడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు, యూదుల రక్తం కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు. ఆనాటి ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. 8వ దినం సున్నతి పొందాడు. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్నో అతిశయ కారణాలు ఉన్నాయి. కానీ నేను వాటి అందు ఏం చేయనండి? అతిశయించను. లేఖనాల్లో 3 మాటలు ఉపయోగించబడినాయి, దయచేసి నోట్ చేసుకోండి. మొట్టమొదటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభు సిలువకు సంబంధించి 3 మాటలు లేఖనాలు ఉపయోగించబడినాయి. మొట్టమొదటిదిగా యోహాను సువార్త 19:25 యేసు సిలువ అనే మాట నోట్ చేసుకోండి. ద క్రాస్ ఆఫ్ జీసస్. మొట్టమొదటి మాట ఏంటండి? యేసు సిలువ. రోమన్స్ ఎన్నో వేల మంది సిలువలు వేశారు. ఆ దినాల్లో సిలువలు వేయటానికి చెక్కలు దొరికాయి కాదంట, అడవులు మొత్తం నాశనం చేశారు. ఎన్నో వేల సిలువలు ఉన్నాయి. కానీ ఒక సిలువ పేరేంటి? యేసు సిలువ. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినది యేసు సిలువ. హిస్టారికల్లీ, చరిత్రాత్మకంగా చెప్పబడింది. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏం రాయబడింది చూడండి. క్రీస్తు సిలువ అనే మాట మనం చూస్తున్నాం. ఏంటది? క్రీస్తు సిలువ, క్రాస్ ఆఫ్ క్రైస్ట్. రెండో మాట ఏంటి? క్రీస్తు సిలువ. ఇది సిద్ధాంతపరంగా చెప్పడానికి ఉపయోగించబడింది, డాక్ట్రినల్లీ. ఇప్పుడు మూడవదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ, పర్సనల్లీ. సిలువ గురించి 3 మాటలు మనం చూసాం. యేసు ప్రభు యొక్క మరణం ఆ యొక్క వ్యక్తికి ఎందుకు అతిశయమైంది? ఇదే పత్రికలో ఒక మాట రాశాడు చూడండి. ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు అనే మాట ఉపయోగించాడు. చూస్తారా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధా మతస్థులై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును ఏం చేశాను? అపరిమితముగా హింసించాను. సిలువకు వ్యతిరేకంగా ఉన్నవాడు, సిలువకు శత్రువుగా ఉన్నవాడు, సిలువేయబడిన క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవాడు సిలువను అతిశయిస్తున్నాడు, సిలువ యందు అతిశయిస్తున్నాడు. ఆ తేడా మీకు అర్థమవుతుందండి? ఒకప్పుడు ఎవరైనా సంఘమును అపరిమితముగా హింసించిన వాడు. మరొక పత్రికలో పూర్వం దోషకుణ్ణు, హింసకుణ్ణు, హానికరుడు. ప్రభు అన్నమాట నేనెవరినంటే నీవు హింసించు నజరేయుడైన యేసు. సిలువను ద్వేషించేవాడు సిలువ ఎందుకు అతిశయిస్తున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? సిలువకు శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు సిలువను ఎందుకు ప్రేమిస్తున్నాడు? సిలువేయబడిన క్రీస్తును ప్రకటించే వారిని ఇళ్లల్లో వచ్చి బయటికి తీసుకొచ్చి హింసించిన వాడు, చంపినవాడు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించను. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిజం? దానిలో ఉన్న ఆకర్షణ ఏంటి? దానిలో ఉన్న విలువేంటి? సిలువలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయన అంతగా ఆ మాటలు చెప్పాడు? ఇక దేని ఎందంటే ఇక దేని ఎందంతే. డబ్బులో నాకు అతిశయం లేదు. ఆయన అన్నాడు, నేను సంపన్నుడుగా ఉన్నాను ఒకప్పుడు, ఆయన నాకు అందులో అతిశయం లేదు. నేను అందరికంటే జ్ఞానవంతుడుగా ఉన్నాను, ఆయన నాకు అందులో అతిశయం లేదు. నేను అందరికంటే నిష్ఠాగరిష్ఠుడును, నాకు అందులో అతిశయము లేదు. దేనిలో? జస్ట్ క్రాస్. లోకం దేనైతే ద్వేషిస్తుందో దాని యందు నేను అతిశయిస్తున్నాను. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఆయన జీవితం మీరు చదవండి. యెరూషలేము నుంచి దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం గుర్రం మీద వెళ్తున్నాడు, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు కదా. మిట్ట మధ్యాహ్నం అందరూ ఏం చేస్తారు? జనరల్గా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు లేదా? అందరూ రెస్ట్ తీసుకుంటుంటే ఈయనకి రెస్ట్ లేదు. ఏంటా ఆయన పని? క్రైస్తవులు ఏం చేయాలి? హింసించాలని అలా వెళ్తున్న వాడు ఒక్కసారిగా కింద పడిపోయాడు, యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ అంటే ఎన్ని డిగ్రీస్? నాట్ 90 degrees, నాట్ 120 degrees. ఎన్ని డిగ్రీస్? 180 degrees.
ఇలా దమస్కు వెళ్తున్నవాడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేము నుంచి దమస్కుకి వెళ్తున్నవాడు దమస్కు నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. మరలా ఆ సిలువ దగ్గరకు వచ్చాడు, మరలా యెరూషలేముకి వచ్చాడు. 180 degrees టర్న్ అయ్యాడు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఈ యొక్క 2026 సిలువ ఇంకా విశేషమైనది, సిలువ ఇంకా గొప్పది, సిలువ ఇంకా విలువైనది కదా. సిలువ విలువ పోలేదండి, సిలువ యొక్క ప్రత్యేకత పోలేదు. స్టిల్ ఇట్ ఈస్ ప్రెషియస్. ఆయన్ని ప్రేమించే ప్రతి విశ్వాసికి అది ఎలాంటిది? విలువైనది. ఈ మధ్యాహ్న సమయమందు ఆ సిలువలో మనం అతిశయిస్తున్నాము లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక స్విమ్మర్ ఉన్నాడు, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన చాలా ట్రోఫీలు గెలుచుకున్నాడు, చాలా బహుమానాలు గెలుచుకున్నాడు. ఆయన ఒక డ్రగ్ ఎడిక్ట్, వ్యసనాలకు లోనైన వాడు. స్విమ్మింగ్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం అందరూ వెళ్ళిపోయారు. అతనుకున్న ఓన్ స్విమ్మింగ్ పూల్లో పైన ఆ ప్యాడ్, ఆ చెక్క మీద నుంచొని దూకటానికి రెడీగా ఉన్నాడు. చేతులు ఎట్లా పెట్టాడు దూకటానికి. లైట్ వెనక నుంచి వెలుతురులో ఆ చేతుల్లా పెట్టినప్పుడు అతనికి సిలువ కనపడింది, నీడ. ఒక్కసారిగా ఆలోచించాడు. ఆ యొక్క ప్లాంక్ మీద నుంచి కిందకు దిగొచ్చాడు. అక్కడ పక్కనే బెంచ్ మీద కూర్చున్నాడు. తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాడు. దేన్ని చూశాడు చెప్పండి? జస్ట్ క్రాస్. ఇప్పుడు సిలువ ధరించమని మనం చెప్పట్లేదు, కానీ సిలువలో ఏముంది? శక్తి ఉంది. తర్వాత గొప్ప దైవజనుడు అయ్యాడు. అతను వ్యసనాలను జూడిపించబడ్డాడు. అతని జీవితంలో సిలువ గొప్ప కార్యం చేసింది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిలువలో మనకేముంది? అతిశయం. చూద్దాం ఒక 7 కారణాలు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద క్రాస్? పౌలు గారు, మీరు ఎందుకు దాన్ని అతిశయిస్తున్నారు? సిలువ ఎందుకు అతిశయిస్తున్నారు? ఒకప్పుడు దూషించారే మీరే, ఇప్పుడు సిలువను అతిశయిస్తున్నారంటే ఆయన కొన్ని కారణాలు చెప్తారు. ఈ పత్రికలో నుంచి 7 కారణాలు చూద్దాం. నెంబర్ 1, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు. ద ఫస్ట్ రీజన్ ఎందుకు మనం సిలువ అతిశయించాలంటే, ఈ లోకంలో మన పాపాలను క్షమించేది సిలువ మాత్రమే. ఈ లోకంలో మన అపరాధాలను క్షమించేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలు విసర్జన తప్ప రెండో ఆప్షన్ లేదు. అందుకే మన అతిశయం. జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు మానవుని విమోచించలేవు కదా. ఏమి విమోచిస్తాయి? సిలువలో ఆయన చిందించిన ఏంటండి? అమూల్యమైన రక్తం. అందుకే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు. దేని కొరకు అప్పగించుకున్నాడు? ఆయన సిలువలో అప్పగించుకున్నాడు. ఫస్ట్ సిన్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి, పాపాలు క్షమించబడ్డాయి. అందుకే మనం అతిశయించాలి. ఆయన అంటున్నాడు, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మీరు ఎలా అయితే మీరు అవ్వండి, కానీ నేను మాత్రం దేని అతిశయిస్తున్నాను? సిలువ యందు అతిశయిస్తున్నాను. మన సిస్టర్ స్వప్న గారు బాప్తీసం తీసుకున్న తర్వాత వారి నేటివ్ యొక్క డ్యూటీకి వెళ్ళింది, జాయిన్ అవడానికి. కొలీగ్స్ అందరు చూశారు, ఏంటి స్పెషల్గా ఉన్నావు? అంతకుముందు కంటే ఇప్పుడు స్పెషల్గా కనపడ్డావు ఏంటంటే, నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్నావా? దేని కొరకు తీసుకున్నావు? తను చెప్పింది, యేసుప్రభు నా పాపాలు క్షమించాడు, నేను నమ్మాను, ఆ యొక్క గుర్తుగా నేను బాప్తీసం పొందానంటే ఆయన అన్నాడు, మాకు పండుగ వస్తుంది, నేను ఉపవాసం ఉంటున్నాను, మా పాపాలు కూడా పోతాయి అన్నాడు. పండుగ వస్తుంది కదా, ఏం పండుగ వచ్చింది మీకు తెలుసు కదా. పండుగ వస్తుంది, నేను కూడా ఏముండబోతున్నాను? ఉపవాసం ఉండబోతున్నాను, నా పాపాలు కూడా ఏమవుతాయి? లేదు సార్, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇది ప్రతి గ్రంథంలో ఉంది. తను చెప్పగలిగింది చెప్పింది. కానీ ఈ ఉదయకాలం మన అతిశయం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. కారణం ఏంటి? మన పాపంలో ఆయన మ్రాల మీద మోసుకొని పోయాను. ఆ మాటలు చూద్దాం చూడండి. ఇంకొక సందర్భంలో దీన్ని అనుకొని పేతురు గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం, మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఎక్కడండి? మ్రాను మీద. మీరు గమనించండి, పేతురు గారు సిలువ అనే పదం ఉపయోగించలేదు. ఏమన్నాడు? సిలువ అనే పదం ఉపయోగించింది ఓన్లీ పాల్.
అపోస్తులైన పౌలు గారు మాత్రమే ఆ పదం ఉపయోగించాడు. ఏ పదం? సిలువ. పేతురు ఎక్కడ చెప్పిన ఏమంటున్నాడు? మ్రాను ట్రీ. ఎందుకంటే యూదులకి వారి గ్రంథంలో రాయబడింది, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఈయన రోమా పౌరసత్వం కలిగిన వాడు కాబట్టి, రోమన్స్తో సంబంధం ఉంది కాబట్టి ఈయన మాట అంతా సిలువ. ఆయన సిలువలో ఏం మోసుకెళ్ళాడు? మన రోగాల, పాపాల? ఏం రాయబడింది బ్రదర్స్ అక్కడ చూడండి, మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొని పోయింది. ఇక్కడే పెంతెకోస్తు సోదరులకి, ప్రాస్పరిటీ స్పీకర్స్కి సత్యం చెప్పేవారికి తేడా వచ్చింది. వారు ఏమన్నారంటే రోగాలను కూడా మోసుకెళ్ళాడు యేసు ప్రభు శిలువ మీద. కాబట్టి మన క్యాన్సర్ కొరకు ఆయన చనిపోయాడు, మన డయాబెటీస్ కొరకు ఆయన చనిపోయాడు, మన రోగాల కొరకు ఆయన చనిపోయాడు అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. నో, దేవుని వాక్యం అలా చెప్పబడ్డ. ఏం రాయబడిందండి? మన రోగముల నిమిత్తం ఆయన, మన పాపముల నిమిత్తం ఆయన ఏమయ్యాడండి? అప్పగించబడ్డాడు. సిన్స్ క్యాన్సిల్ అయినాయి. మొట్టమొదటిగా మన అతిశయం శిలువలో కారణం, మన పాపాలు క్షమించబడ్డాయి. రెండవదిగా మనం చూద్దాం 2:20 గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. రెండవదిగా సిలువ నేను అనేదాన్ని తీసివేసింది, నా సెల్ఫ్ తీసివేసింది సిలువ. నేను అనేది చాలా ప్రమాదకరమైన మాట అండి కదా. ఏంటి ఆ పదం? ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాల్లో నిటారుగా నిలబడేది ఏంటి? ఐ. చాలా డేంజర్. నేను అనేది ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మనం పతనం. నేను బాగా పాడగలను, నాలాగెవరు పాడలేరు, నాలాగెవరు వాక్యం చెప్పలేరు, నాలాగెవరు పరిచర్య చేయలేరు. నేను 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 అనేది తీసేసింది. ఏం తీసేసింది? సిలువ తీసేసింది. అప్పటి వరకు పౌలు చాలాసార్లు చెప్పాడు, అందరికంటే నేను ఎక్కువ వరాలు కలిగిన వాడిని, నేను 8 దినం సున్నతి పొందిన వాడిని, నాకంటే ఇంకెవడు లేడు, నా సమాన వయస్కుల్లో నాలాగా నిష్ట కలిగిన వాడు ఎవడు లేడని నేను మోసపోయాను, నేనే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది నేను కాదు, ఎవరు? క్రీస్తు నా కొరకేమయ్యాడు? మరణించాడు. ఇప్పుడు నేను అనేది వంచబడింది. ఇప్పుడు నాట్ ఐ బట్ క్రైస్ట్, నాట్ ఐ బట్ క్రాస్. నేను కాదు, సిలువ. అందుకే పౌలు చాలా పత్రికలు మీరు చూడండి, ప్రభు ఆయనకి చెప్పినా కూడా ఏదన్నా మాకు చెప్పాడు అంటాడు, అందరిని కలుపుకుంటాడు. అర్థమవుతుందా? ఏమంటాడండి? నాకు బయలుపరిచినా ఏమంటాడండి? మా అందరికీ. చిన్న పిల్లవాడు తిమోతిని కూడా నా బ్రదర్ అంటాడు. అందరికంటే గొప్ప గురువు గారు ఎవరు వాళ్ళందరికీ? పౌలే. కానీ పౌలు, నేను రెవరెండ్ని కాదు, నేను మీకు మాస్టర్ని కాదు, నేను కూడా మీ సహోదరుడను. ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేది వంగిపోయింది, నేను అనేది వంచబడింది. సిలువ నాలో నుంచి సెల్ఫ్ తీసివేయబడింది. ఈ సత్యం ఉదయకాలం మనం గ్రహిస్తే మనం కూడా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనది. ఇదే పౌలు గారు అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో చలిగా ఉంది, వర్షం పడుతుంది, చలి ఎక్కువైపోతే ఏం చేశాడో చూడండి. ఆయన ఏం చేశాడు? 28వ అధ్యాయం, ఆయనతో పాటు పెద్ద టీం ఉన్నారు. 28వ అధ్యాయం 2-3 వచనాల్లో చలి ఎక్కువగా ఉంది కాబట్టి 3వ వచనం, పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేశాడు కదా. అందరూ కూర్చున్నారు, ఆయనతో పాటు గొప్ప టీం ఉన్నారు. కానీ ఈయన ఒక్కడే లేచి వెళ్ళి ఏం చేశాడు? చెప్పు. పుల్లలు ఏరుకొచ్చి ఏం చేశాడు? మంటను ఎక్కువ చేశాడు. మిగిలిన వాళ్ళు ఏమనాలి? సార్ మీరు కూర్చోండి సార్, మేము చేసి వస్తాం. పౌలు గారు మీరు ఉండండి, అట్లానే మేము చేస్తాం కదా. పౌలు అలా చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? మరొక పత్రికలు రాశాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడును. పరిశుద్ధులందరిలో గొప్పవాడెవరు నిజంగా చెప్పాలంటే? పౌలు గారే. కానీ ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడు. ఇంకొక సందర్భంలో అపోస్తుల్లో నేను లేశమైన వాడను. ఆయన యొక్క సెల్ఫ్ తగ్గిపోయింది. సిలువ ఎందుకు అతిశయిస్తున్నాం? రెండవ రీజన్ ఏంటి? ఏం తీసివేసింది? సిలువ సెల్ఫ్. మొట్టమొదటిగా సిన్స్ క్యాన్సిల్ చేయబడినాయి, రెండవదిగా సెల్ఫ్. మూడవదిగా చూద్దాం 4వ అధ్యాయం గలతీ పత్రిక, నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఏం తప్ప మరి దీని ఎందుకు అతిశయించు. 4వ అధ్యాయం 4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు.
ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ఆయన విమోచించుటకై కదా. ఎలా విమోచన జరిగిందో మనకు తెలుసు. మ్రాను మీద వ్రేలాడాడు, ఆయన చనిపోయి తిరిగి లేవటాన్ని బట్టి నేను కుమారుణ్ణయ్యాను, సన్షిప్ వచ్చింది. సిలువ ద్వారా మనకేమొచ్చిందండి? కుమారత్వం వచ్చింది. ఇప్పుడు మనం దేవుని కుమారులం. సిలువ నాకు దేవుని కుటుంబంలో మెంబర్షిప్ ఇచ్చింది. నా మాట మీకు అర్థమవుతుంది బ్రదర్? మొట్టమొదటి మాట సిన్స్, పాపాలు తీసివేయబడ్డాయి. రెండవదిగా సెల్ఫ్ తీసివేయబడి. మూడవది ఏంటి? నాకేమి ఇచ్చింది? కుమారత్వం. మనం అబ్రహాము కుమారులం, ఓకే మంచిదే. మనం ఇశ్రాయేలు కుమారులం అంటారా? ఓకే మంచిదే. మనం వాస్తవానికి ఆదాము కుమారులం, ఓకే మంచిదే. అసలు రియల్గా చెప్పాలంటే మనందరం అపవాది పిల్లలం ఒకప్పుడు కదా. ఇప్పుడు ఎవరమే? మనం దేవుని కుమారులం. ఆయన శిలువలో మరణించడం ద్వారా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి శాపగ్రస్తుడై శాపమును ఆయన భరించి శిలువలో తీసివేయటాన్ని బట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం సన్స్ అండ్ డాటర్స్ అయ్యాం. నో డౌట్. దీనికి ఏం మెంబర్షిప్ అక్కర్లేదు, దీనికి ఏం ఫీజు కట్టాల్సిన పని లేదు. క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనం ఏమయ్యాం? దేవుని కుమారులమయ్యాం. ఇదే మాట గలతీ పత్రికలు మరో చోట చేస్తున్నాం చూడండి, 3:26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమయ్యారు? దేవుని కుమారులయ్యారు. జస్ట్ బై ఫెయిత్ అలోన్. వాట్ ఏ డిగ్నిటీ, వాట్ ఏ ప్రివిలేజ్. ఈనాడు ఆయన కుటుంబంలో మనందరం ఎవరమండి? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. అడాప్షన్, దత్తపుత్రులుగా స్వీకరించాడు. ఈ హాల్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఏమని? ఐ ఆమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ సన్స్ అండ్ వీఆర్ సన్స్ అండ్ డాటర్స్. మనం దేవుని కుమారులం, కుమార్తెలం. ఏమి ఇచ్చింది ఇది? యేసుప్రభు అద్భుతాలు ఇవ్వలేదు, యేసుప్రభు సూచికలు ఇవ్వలేదు, కానీ ఏమిచ్చిందండి? ఆయన సిలువ మరణం. అందుకే ఆయన అన్నమాట, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును. ఆయన సన్షిప్, మన కుమారత్వం ఇచ్చాడు. ఇవి మాటలు ఎఫెసీ పత్రికలో కూడా ఉంటాయి. ఆయన కుమారుని మరణము ద్వారా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. అడాప్షన్, ఎలక్షన్. ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడనే మాట ఈ ఉదయకాలం మనకి ఎంతో సంతోషం. అందుకే మన అతిశయం. ఎఫెసీ 1:6 మాట ఉంటుంది, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. కుమారులుగా స్వీకరించబడ్డాం. రోమపత్రికలో కూడా 8వ అధ్యాయం అదే మాటలు ఉంటాయి. మనం ఆయన కుమారులం. 14 దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దత్తపుత్రత్వం 15 దత్తపుత్రత్వం, అడాప్షన్. మనం దత్తపుత్రులను కావటంలో పరిశుద్ధాత్ముడు పని ఉంది. మనం దత్తపుత్రులను కావటంలో తండ్రి యొక్క ప్రణాళిక ఉంది. మనం దత్తపుత్రులను కావటంలో కుమారుడు యొక్క సిలువ ఉంది. ఈ ముగ్గురు కలిసి పనిచేశారు. ఇప్పుడు మనం ఎవరమండి? సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. వీఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. కుమారులైతే ఎవరండి? దేవుని వారసులం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీఆర్ చిల్డ్రన్, మనం దేవుని పిల్లలం. వీఆర్ సన్స్, మనం దేవుని కుమారులం. వీఆర్ హెడ్స్, మనం దేవుని వారసులం. ఈ అంశాలు మన హృదయాన్ని ఎంతగానో ఆనందింపజేస్తాయి. 4వదిగా సిన్స్, సెల్ఫ్ అండ్ సన్షిప్. 4వదిగా మనం చూద్దాం, గలతీ పత్రికలో ఉన్న సిలువ యొక్క విలువ, దాని యొక్క ప్రెషస్నెస్ జ్ఞాపకం చేసుకుంటాం. 4వదిగా 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్ముడు ఎవడు భ్రమ పెట్టాను? సిలువే పట్టినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. పౌలు ఎక్కడికి వెళ్ళినా సిలువను గురించి చెప్తున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సిలువను గురించి ప్రకటిస్తున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సిలువను గురించి పాడుతున్నాడు. ఇలా చెప్తాను, క్రాస్ ఈజ్ అవర్ సెర్మన్, క్రాస్ ఈజ్ అవర్ సాంగ్. సిలువే మన పాట. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. సిలువను ప్రదర్శిస్తున్నాడు. అందుకే మీరు గమనించండి, సిలువ గురించి ఎన్నిసార్లు పాడినా అలసిపోం. సిలువ గురించి ఎంత మాట్లాడుకున్నా
మనం వేసారిపోం. సిలువ గురించి ఎన్నిసార్లు విన్నా మనం అలసిపోం. సిలువే మన సాంగ్, సిలువే మన సెర్మన్. సిలువను మీ ఎదుట ప్రదర్శించాను కదా. అందుకే ఆయన యొక్క స్లోగన్ ఏంటంటే, మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఫస్ట్ టైం అంజలి యొక్క సహవాసానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కలిసింది భరత్నగర్లో ప్రేయర్కి వచ్చింది. వర్షిప్ సాంగ్ పాడుతున్నాం. సిలువలో బలి అయిన దేవుణ్ణి గొర్రెపిల్ల అనే పాట పాడుతున్నాం. తను ఫస్ట్ టైం ఆ పాట వింటుంది. అందరం చూస్తున్నాం. తను ఏడ్చింది. ఆ పాట పాడుతుంటే లిటరల్గా ఏం చేసిందండి, లిటరల్గా ఏడ్చింది. కారణం ఏంటి అంటే తర్వాత చెప్పింది, సిలువ గురించి నాకు తెలియదన్నా, నేను ఏదో సంఘానికి వెళ్ళాను, ఏదో వస్తూ వెళ్తున్నాను, కానీ సిలువలో ఎంత ఉందని నాకు తెలియదు. అందుకే నాకు కళ్ళెం నీళ్ళు వచ్చినాయి కదా. సిలువ ఏంటండి? సిలువే మన పాట, సిలువే మన ఊపిరి, సిలువే మన ప్రసంగం, సిలువే మన ప్రదర్శన. నాలుగోదిగా క్రాస్ ఈజ్ మై సెర్మన్ అండి. ఐదోదిగా మనం చూద్దాం. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలోకి వచ్చాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే, శరీర కార్యాలు స్పష్టమైనవి: జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే? ఆ దినాల్లో ఉన్న సినిమాస్ అవి, ఆ దినాల్లో ఉన్న డ్రామాస్, ఆ దినాల్లో ఉన్న నాట్యాలు అవి, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇట్టి నీమేం లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ ఏం చేశారు చెప్పండి? సిలువ వేసి ఉన్నారు. క్రాస్ ఈజ్ మై శాంక్టిఫికేషన్. నాలో ఉన్న క్రోధములు తీసివేసింది సిలువ. నాలో ఉన్న కక్షలు తీసివేసిన సిలువ. నాలో ఉన్న అసూయలు తీసివేసిన సిలువ. నాలో ఉన్న భేదములు తీసివేసిన సిలువ కదా. భేదాలు లేవా ఈ లోకంలో? యూదులకి అన్యులకి ఏముంటుందండి? భేదం ఉంటుంది. యూదులేమో మేము నిచ్చెన పైన ఉండామనుకుంటారు, అన్ని జనులేమో ఎక్కడుంటారండి? నిచ్చెన కింద ఉండాలని వాళ్ళు భావిస్తారు. అందుకే అన్యుల్ని ఎలా చూస్తారండి? ఒక డాగ్స్ లాగా చూస్తారు. కానీ అనేక భేదాలు, విమతలు, కక్షలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసివేసి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇచ్చింది. ఏమిచ్చింది? మన వ్యసనాలను తీసివేసింది ఏంటి? సిలువ. ఐదవదిగా క్రాస్ ఈజ్ అవర్ శాంక్టిఫికేషన్. మనల్ని పరిశుద్ధపరిచేది, మన వ్యసనాల నుంచి విడిపించేది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. ఆ సిలువేయబడిన యేసు వైపు చూసి హృదయపూర్వకంగా విశ్వసిస్తే మన వ్యసనాలు పోతాయి. అందుకే అనేక వందల వేల మంది యేసు ప్రభువుని విశ్వసించి ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచి వారి జీవితాలు మారిపోతున్నాయి. డ్రగ్ అడిక్ట్స్ మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, జోదగారులు మారిపోతున్నారు, సమాజంలో పనికిరాని వారు మారిపోతున్నారు. మార్చేది ఏంటి? సిలువ. ఏం తీసుకొచ్చింది? శాంతి, సమాధానం, ప్రేమ, ఆశా నిగ్రహం, ఇవన్నీ తీసుకొచ్చింది. ఏంటండి? సిలువ. ఐదవదిగా క్రాస్ ఈజ్ అవర్ శాంక్టిఫికేషన్. ప్రపంచంలో అత్యంత చీఫ్ సిన్నర్ ఈయనే. పాపుల్లో నేను ప్రధానుడిని అన్నాడా లేదా? ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారనుకోండి, పాపుల యొక్క లిస్టులో నాది ఫస్ట్ ప్లేస్. అలాంటి నన్ను ఒక సాత్వికుడుగా, దీనుడుగా చేసి ఆయన జీవితం మారిపోయింది. ఆయనలో యూదుడు అనే భేదం లేదు, కలహాలు లేవు, వైరం లేదు. ఇప్పుడు ఆయన జీవితంలో ఏముంది? ప్రేమ ఉంది. సేమ్ అదే ప్రిన్సిపల్ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉండాలి. సిలువ మన యొక్క శాంక్టిఫికేషన్. ఐదవదిగా మనం చూద్దాం. ఆరోదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. దానివలన లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. సపరేషన్. సిలువ నన్ను లోకం నుంచి వేరుగా చేసింది. సిలువ నన్ను లోకానికి దూరం చేసింది.
ఈ మధ్య ఒక సిస్టర్ గారితో మాట్లాడాను. ఆమె ఒక సైకాలజిస్ట్, పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. రీసెంట్గా మంచి పేరు తెచ్చుకుంది. ఒక సాక్ష్యం చెప్పింది, తమ్ముడు నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, నేను నా కాలేజీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను చాలా సాక్ష్యంగా జీవించాను. ఆ కాలేజీ కోర్స్ అయిపోయిన తర్వాత బ్రాహ్మిన్ స్టూడెంట్స్ నాకు ఒక మంచి గ్రీటింగ్ పంపించారు. యువర్ అన్ఫర్గెటబుల్ బ్రదర్స్ అని పంపించారు. ఏమని పంపించారంటండి? యువర్ అన్ఫర్గెటబుల్ బ్రదర్స్ అంటే అర్థం ఏంటి? మర్చిపోలేని తమ్ముళ్ళు. సేమ్ స్టూడెంట్స్, సేమ్ క్లాస్మేట్స్. ఆమె వారిని ఎంతగా మౌల్డ్ చేసిందంటే ఆమె యొక్క క్యారెక్టర్ ద్వారా అంత సాక్ష్యాన్ని తెచ్చుకుంది. చివరికి వాళ్ళు ఏమన్నారు? ఒక సిస్టర్గా భావించి ఆ గ్రీటింగ్ ఇచ్చారంట. తర్వాత ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాన్ని రిజైన్ చేసింది అనుకున్నది వేరే విషయం. ఒక సాక్ష్యం లోకానికి దూరంగా ఉంటుంది. ఈనాడు స్టూడెంట్స్ చాలామంది, కల్చర్ మారిపోయింది, అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా వాటికి ఏం చేయాలండి? దూరంగా దూరపరిచేది ఏంటి? సిలువను విశ్వసించాం కాబట్టి లోకమునకు మనం ఏమయ్యాం? దూరం అయ్యాం. లోకానికి దూరం అయితే దూరం అయ్యాం, లోకం కూడా మనం దూరంగా పెట్టిద్దా? ఓహో, వీళ్ళు క్రిస్టియన్స్, క్రీస్తుని నమ్మారా, అయితే వాళ్ళని దూరంగా పెట్టాలి. మనం లోకానికి దూరం అవుతున్నాం, లోకం కూడా మనల్ని ఏం చేస్తుందండి? దూరం. సపరేషన్ దేని ద్వారా వచ్చింది? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే అపోస్తలుడైన పౌలన్న పలికిన మాట మన హృదయాల్లో ఉండాలి. సిలువ యందు తప్ప మరి దేని యందు నేనేం చేయను? అతిశయించను. అందుకే మనం కొన్ని విషయాలకు దూరంగా ఉండాల్సిందే. కొన్ని విషయాలకి వారు కూడా దూరంగా పెడతారు. అప్పుడు అర్థమైపోయింది, ఓహో వాళ్ళు మనల్ని దూరంగా పెట్టారంటే అర్థం ఏంటి? దేవుని స్తోత్రం, వారు మనల్ని గుర్తించారు. ఏమని గుర్తించారండి? మనం సిలువ యందు ఏమయ్యాం? విశ్వసించామని గుర్తించారని ఆయన స్తుతించాలి. సాక్రిఫైస్, సన్షిప్, సఫరింగ్. ఇంకొక మాట చూద్దాం, 7వదిగా ఇదే మాట అపోస్తలుల గలతీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. సిలువ విషయమైన హింస, క్రాస్ అండ్ సఫరింగ్. సిలువను బట్టి మనకేమొస్తుందండి? హింస కదా. ఈనాడు మన దేశంలో ఎంతమంది సఫర్ అవుతున్నారు? గృహాలు కాల్చబడుతున్నాయి, నాన్ బెయిలబుల్ వారెంట్స్తో జైలుకి వెళ్తున్నారు. సిలువ ద్వారా ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. ఆ హింసలో నేను ఆనందిస్తున్నాను అన్నాడు అపోస్తలుడు. క్రాస్ ఈజ్ అవర్ సఫరింగ్స్. యేసుప్రభువు పలికాడు, ఆయన వెళ్ళిపోతూ ఆఖరి మాటలు యోహాను సువార్త 16-17 అధ్యాయాల్లో, లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఈ 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఇరాన్, ఇరాక్, ఇస్లామిక్ నేషన్స్, కమ్యూనిస్ట్ నేషన్స్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, అనేక దేశాల్లో దేవుని బిడ్డలు హింసలు పాలవుతున్నారు. మన యొక్క నార్థన్ స్టేట్స్లో ఎన్నో హింసలు. దేన్ని బట్టి? సిలువను బట్టి. మన యొక్క రాష్ట్రాల్లో లేకపోతే మన సంఘాల్లో గొడవలు ఎక్కువైపోయినాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీస్లో చర్చెస్ దగ్గర గొడవలు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటి చెప్పండి? శ్రమలు లేకే. శ్రమలు ఉంటే ఏమయ్యేది? అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. మనకేమీ లేవు, శ్రమలు లేవు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ ఆ పుస్తకం, ఆయన జీవితాన్ని చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రష్యాలో చాలా కష్టాలు పడ్డాడు. చలిలో, మంచు గడ్డగట్టే చలిలో ఆయన నిలబెట్టారు. ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత చాలా సంఘాలు ఇన్వైట్ చేసినాయంట. ఆయనకు దండలు వేశారంట, శాలువాలు కప్పారంట. మా సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పండి, మా సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పండి. ఆయన కారులో తీసుకెళ్తున్నారంట. ఆ సాక్ష్యం చెప్తుంటే ఆయన అన్నట్టు, అమ్మో ఈ దండలు, ఈ శాలువాలతో నేనుంటే, ఈ సుఖంలో నేనుంటే నేను దూరం అయిపోతాను. నేను మరలా రష్యా వెళ్తాను. నేను మరలా ఆ శ్రమల మార్గానికి వెళ్తాను. ఏ మార్గానికి? సిలువ మార్గానికి
నేను ఇక్కడ ఉండనని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? హింసలు ఉన్నాయి కదా. ఎక్కడ? ఎవరు నమ్ముకున్నందుకు? సిలువను నమ్ముకున్నందుకు. ఆఖరిగా 2వ అధ్యాయం 20 వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. క్రాస్ ఈజ్ మై సాక్రిఫైస్, క్రాస్ ఈజ్ మై సర్వీస్. ఏ సిలువ అయితే నన్ను దగ్గరకు తీసిందో, ఏ సిలువ అయితే సత్యంలోకి నన్ను తీసుకెళ్ళిందో, ఆ సిలువ కొరకే నేను జీవిస్తున్నాను. ఇక జీవించువాడను నేను కాదు. నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను? ఆయన నా కొరకు సాక్రిఫైస్ అయ్యాడు. ఇప్పుడు నేను కూడా ఆయన కొరకు సాక్రిఫైస్ అవటానికి సిద్ధంగా ఉన్నాను. సిలువ నా జీవితాన్ని కూడా సాక్రిఫైస్ కోరుకుంటుంది. ఆయన ఆ చివరి మాటలు మనందరికీ బాగా తెలిసిందే కదా. 2వ తిమోతి పత్రికల ఆఖరి మాటలేంటి? మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ యొక్క రోమ్, ఆయన యొక్క జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. రోమ్ వెలుపలికి పట్టణానికి తీసుకెళ్లారు. ఆయన్ని చిరచ్ఛేదనం చేశారు. ఏ సిలువ అయితే ఆయన జీవితాన్ని మార్చిందో, ఆ సిలువ కొరకు ఆయన బలైపోయాడు. క్రాస్ ఈజ్ మై సాక్రిఫైస్. పేతురుని కూడా అంతే. పేతురుని కూడా తీసుకెళ్లారు సైనికులు. పేతురుని సిలువేయబోతుంటే పేతురు ఇలా అన్నాడంట, నన్ను సిలువేయండి, కానీ నా ప్రభువులాగా సిలువేయొద్దు. ఆ ప్లేస్లో నేను ఉండలేను, నన్ను అడ్డంగా సిలువేయండి. పేతురుని ఎలా సిలువేశారండి? అడ్డంగా, అంటే తల కింద కాళ్ళు పైకి. పేతురు సిలువేయబడ్డాడు. పౌలు హతసాక్షి అయ్యాడు. క్రాస్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ద సేమ్ స్పిరిట్ మనం కూడా కలిగి ఉందాం. మనకి కెరీర్, జ్ఞానం, ఐశ్వర్యం, బలము, ధనము ఇవన్నీ ఉన్నాయి. ఆ ఎస్ఏ కారణాలేమో, కానీ విశ్వాసమైన మన అతిశయం ఎందులో ఉందో ఆ ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయించొద్దు. ప్రభు యొక్క తలంపులను దీవించునుగాక. గలతీ పత్రికలోని సిలువ అతిశయం మన అతిశయం కావాలి.